వీడాట విరాట్ కోహ్లీ ఆడాట హైదరాబాద్లో రెస్టారెంట్ పెట్టిండట. హైదరాబాద్లో కోహ్లీ రెస్టారెంట్ పెట్టిండట. మరి ఏం రెస్టారెంట్ పెట్టిండో ఇట్లా నార్త్ వాళ్ళు వచ్చి కథం తెలంగాణ మీద పడ్డరు. అయితే మొత్తానికి రెస్టారెంట్ల పేరుతో కూడా మా డబ్బు దంచుకపోవాలని చూస్తాను. కోహ్లీ టీమిండియా ప్లేయర్ విరాట్ కోహ్లీ కొత్త రెస్టారెంట్ ప్రారంభించారు. హైదరాబాద్ లో తన కొత్త బ్రాంచ్ ను స్టార్ట్ చేశాడు. విరాట్ కు ఇప్పటికే న్యూవా 19 కమ్యూని పేరిట రెస్టారెంట్లు ప్రారంభించారు. ఇప్పటికే బెంగళూరు, ముంబై, పూణే, కలకత్తా, ఢిల్లీలో రెస్టారెంట్లు ప్రారంభించారు. ఇప్పుడు హైదరాబాద్ లో తన కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశాడు. హైటెక్ సిటీలోని హార్డ్ రాక్ కేఫ్ కు సమీపంలో ఉన్న నాలెడ్జ్ సిటీలోని RMZD లాఫ్ట్ ఈ రెస్టారెంట్ ప్రారంభించారు. ఈవన్ అండ్ కమ్యూన్ వరల్డ్ మెనూతో పాటు 20 రకాల లోకల్ ఫుడ్స్ ఐటమ్స్ తో మెనూ పెట్టారు. ఈ రెస్టారెంట్ లో ప్రత్యేకంగా హైదరాబాద్ బిర్యానీ పెట్టారు. కోహ్లీకి ఇష్టమైన మష్రూమ్ డిష్ సామ్ కూడా అందుబాటులో ఉంది. రెస్టారెంట్ ప్రారంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం రెస్టారెంట్ లో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫుడ్ బిజినెస్ బ్రహ్మాండంగా ఉన్నది భారతదేశంలో. జంతువుల కంటే అద్మానంగా తింటాను. పండుగ అయినా తింటాను, పండుగ లేకపోయినా తింటాను, టైంపాస్కు తింటాను, టైంపాస్ కాకపోయినా తింటాను. దీన్ని ఇట్లాంటి వాళ్ళు ఈయనకేం తక్కువైందా? క్రికెట్లో సంపాదిస్తాడు, ఇలా భార్య సినిమాలు చేసుకుంటే సంపాదిస్తుంది, మళ్ళీ ఏమో తక్కువైనట్టు రెస్టారెంట్లు పెట్టిండు. సంపద ఎట్లా పోతుంది అంటే గిట్లా పోతుంది, ఉన్నోని దగ్గరికే పోతా ఉంటుంది సంపద అంతా. రెస్టారెంట్ మరి ఒక క్రికెట్ ప్లేయర్ అయి ఉన్నాడు, మళ్ళీ రెస్టారెంట్ పెట్టిండు, వాళ్ళ భార్య సినిమాలు చేస్తా ఉంటుంది. ఇట్లా సంపద మొత్తం 1-2% వర్గాలు దోపిడీ చేస్తా ఉంటాయి. ఇప్పుడు ఏ రిజర్వేషన్ ఉన్నదని వీనికి ఇచ్చింది? ఇవన్నీ రిజర్వేషన్ల మీద పడేస్తారు కదా. రిజర్వేషన్ల వల్ల ఏం కాదురా బాబు, సామాన్యుడు జస్ట్ బతకడానికి ఉపయోగపడేటి, కానీ దోపిడీ అంతా గిట్ట జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్లేస్లో ఇంకోడు రెస్టారెంట్ ఇస్తే ఎట్లుంటుంది? సంపద అంతా పోయిన దగ్గరికే పోతా ఉంటుంది. ఇక మనోళ్ళు ఏమో సినిమా పిచ్లో కొంతమంది, ఈ క్రికెట్ పిచ్లో కొంతమంది. వాడు బ్యాట్ అందుకొని చంపితే వీళ్ళే విజిల్ ఎత్తా అంటారు, వీళ్ళకేదో ఇంట్లోకి వచ్చినట్టు. అట్లా దోపిడే. వీన్ని ఒకడు కొంటాడు. ఇప్పుడు IPL అంటే ఏంటిది? వీనికి ఒకడు యజమాని ఉంటాడు, వాడు వీనికి 10 కోట్ల 20 కోట్ల ఇచ్చి కొంటాడు. అంటే వీడు వాడి జీతగాడే. ఈ కోహ్లీ అనేటోడు ఇంకో క్రికెటరు జీతగాడే. వీడు కొంటాడు, వీడు ఆడకపోతే వాడు తంతాడు. 10-20 కోట్లు పెట్టి ఇప్పుడు ఎద్దుకో ఒక బైర్యకో 10,000 20,000 పెట్టి ఇంటికి కొనుక్కపోతాం. వీని గట్టిగా కొనుక్కుంటాను. 20 కోట్లు 30 కోట్లు పెట్టి కొంటారు. ఆడాలి నువ్వు. ఇక క్రికెట్ కాస్త కమర్షియలైజ్ చేసిండ్రు, ప్యాకాటలాగా చేసిండ్రు అంతే. ఇక దాన్ని మనం IPL అని వస్తానే సెల్లో పెట్టుకొని చూస్తాం, పోతానే సెల్లో పెట్టుకొని చూస్తాం. ఒకే బానిసలం, స్వయం బానిసలమైన క్రికెట్కి, సినిమాలకి, అన్నిటికీ.